మీరు ఎవరు తాలూకండి? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పవన్ కళ్యాణ్ ఎలా ఉందండి పరిపాలన చేసిన 1.5 months లో? ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 5 years కాకుండా నెక్స్ట్ 5 years కూడా ఆయన మంచిగా రాజకీయ పరిపాలన హ్యాపీగా చేసి వాళ్ళ ఫ్యాన్స్ని ఇంత కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రజల కోరికలు నెరవేరుస్తూ ఆయన ఇంచులించులుగా ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు తీయాలనుకుంటున్నారా, ఇట్లా రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా? అంటే తీయాలి, ఫ్యాన్స్ కోసం అయితే డెఫినెట్గా సినిమాలు తీయాలి. ఆయన జోష్, ఆయన ఊపు మళ్ళీ మళ్ళీ ఎవరికి రాదు. అది ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేక. పవన్ కళ్యాణ్ కొడుకు గురించి మీరేం చెప్తారు? చూసారా? మీ అభిప్రాయం? ఆల్ ది బెస్ట్ చెప్తాము, మంచిగా చేయాలని అనుకుంటాము. పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ అయితే ఇస్తున్నామో యాజ్ యూజువల్ ఈయనకి కూడా అంతే సపోర్ట్ మేమైతే హార్ట్ఫుల్గా ఇస్తాము. అది తను ప్రూవ్ చేసుకునే దాని మీద, యాక్టింగ్ మీద ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అన్న వచ్చేసాడు, ఇంకా తగ్గేదే లేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదండి. అవునండి. 9 నెలల కింద మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకుని చూపించారు. అంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా అలాంటి కేసుని సాల్వ్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితనం మీకు? ప్రౌడ్, అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళకి మన ఆంధ్ర ప్రజలు ఒక సక్సెస్ఫుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు, ఆయన గెలిపించినందుకు ఆయన దానికి తగ్గ న్యాయం చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఒక ఫ్యాన్గా చాలా గర్వపడుతున్నారు. మరి మీ అభిమాన నటుడే కానీ అభిమాన నాయకుడే కానీ రేపటి రోజుల్లో ఇంకా మంచి మంచి పనులు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా ఆడపిల్లలకు మంచి చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా చేస్తారండి. హీరోస్ అందరూ రియల్గానే హీరోస్. మా హీరోస్ అందరూ కూడా ఆంధ్ర హీరో, అంటే మొత్తం టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఎవరైనా సరే హీరోస్. ఓన్లీ మూవీస్లో హీరోసే కాదు, రియల్ లైఫ్లో కూడా వాళ్ళు హీరోసే. ఎందుకంటే విలేజ్ని దత్తత తీసుకోవడం, కరోనా టైంలో పూర్ పీపుల్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్లో ముందుండి నడిపించడం కానీ, ఏదైనా సరే వాళ్ళు రియల్గానే హీరోస్, రియల్ హీరోస్ అయితే కాదు. పవన్ కళ్యాణ్ సార్ అయితే సూపర్. మాకైతే ఫస్ట్ మాకు ఇండస్ట్రీ గురించే తెలుసు ఆయన గురించి. ఇప్పుడు మనకి రాజకీయం పరంగా కూడా వచ్చినారు కాబట్టి మరీ హ్యాపీ. ఇండస్ట్రీ వరకు అయితే చాలామందికి హెల్ప్ చేశారు, అవకాశాలు ఇచ్చారు, చాలామందిని పైకి తీసుకొచ్చారు. అలా సినిమాలో ఎలా పైకి తీసుకొచ్చారో అలానే రాజకీయంలో కూడా పైకి తీసుకురావాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. లేనోళ్ళకి ఉన్నోళ్ళకి అని సపరేట్ కాకుండా, లేనోళ్ళ ఒక ఇదిగా ఉన్నోళ్ళకి ఇదిగా కాకుండా అందరినీ సమానంగా చూసి పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అయినా కానీ ఇప్పటికి మేము విన్నంత వరకు అన్న మంచి పనే చేస్తున్నాడు, అందరికి సాయం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిపోయినాను కదా, ఇంకా నాకేం పని, నేను ఎక్కడ ఉన్నాలో అక్కడుండి నడిపియాలా అనేది లేకుండా ఊరికి వస్తున్నాడు, మొత్తం తిరుగుతున్నాడు, మంచి చెడ్డ కనుక్కుంటున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలానే మరిన్ని ఊర్లు తిరిగి ఏ ఊర్లో ఏ ప్రాబ్లం ఉందో చూసి కనుక్కొని అందరికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరు తాలూకండి? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మాది పిఠాపురం కాదు, నాది తిరుపతి. నేను తిరుపతి నుంచి అయినా అన్నకే సపోర్ట్ చేస్తాను.